గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే సార్. మేడం నమస్తే. చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు టైంకి కూడా వాల్యూ అనేది ఉంటుంది, విలువ అంటే విలువ కట్టాలి అని చెప్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటారు? ఎస్పెషల్లీ బిజినెస్ చేసే పీపుల్ ఎక్కువగా టైంని ఫాలో అవుతూ ఉంటారు అండ్ చాలా వాల్యూ ఉంటుంది వాళ్ళ టైంకి కూడా, చాలా విలువ కడుతూ ఉంటారు. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా కార్పొరేట్ కంపెనీ CEO అందరూ కూడా ఫస్ట్ వాళ్ళ శాలరీ వాళ్ళు తీసుకుంటారు. అబ్జర్వ్ చేయండి, ప్రతి CEO కూడా శాలరీ తీసుకుంటారు కంపెనీ నుంచి. కంపెనీ డబ్బులు పర్సనల్గా వాడుకోరు. ఎవరి మంతా అందరిలాగే వాళ్ళు శాలరీ తీసుకుంటారు. హైయెస్ట్ శాలరీ తీసుకుంటారు, ఫస్ట్ శాలరీ వాళ్ళు తీసుకుంటారు. ఇది చాలా టాప్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా చెప్పే సజెషన్. బిజినెస్ ఎక్స్పోస్లో పెద్ద పెద్ద కార్పొరేట్ ట్రైనర్స్ కూడా చెప్పే మాట ఏంటి అంటే, యాజ్ ఎ బిజినెస్ CEOగా, స్టార్టప్ CEOగా ఫస్ట్ మీ శాలరీ మీరు తీసుకోండి అని. ఎందుకు అంటే దానికోసం మీరు కష్టపడుతున్నారు. ఎంత మీ ఓన్ స్టార్టప్ అయినంత మాత్రాన మీరు శాలరీ తీసుకోకపోతే దానికి విలువ ఉండదు మీరు చేసే పనికి. అందుకే ఈవెన్ ఫేస్బుక్ లాంటి కంపెనీల్లో కూడా చాలా ఎక్కువ శాలరీ తీసుకుంటారు, తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ టైంకి ఎలా విలువ కడతారు? ఇప్పుడు మనం ఈరోజు రతన్ టాటా గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రతన్ టాటా గారికి జీతం ఇవ్వాలి అంటే ఎంత ఇవ్వచ్చు మనం? అసలు అది క్యాలిక్యులేటే చేయలేము. ఎందుకు చేయలేము? అందరిలాగా ఆయన ఒక సాధారణ మనిషి కదా, ఎందుకు చేయలేము? ఆయనకి బిజినెస్ హెడ్ కదా. అంటే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చూశారు. ఆయన ఏ బిజినెస్ గురించి అయినా అలవకగా చెప్పగలరు. ఏది సక్సెస్ అవుద్ది, ఏది ఫెయిల్ అవుద్దో చెప్పగలరు, అనాలిసిస్ చేయగలరు. నిజానికి ఆయనే అంతా చేస్తారా? కాదు, కింద కొంత టీం ఉంటుంది. ఇదే ఎగ్జాంపుల్ అంబానీకైనా తీసుకోండి. అంబానీకి మనం శాలరీ ఎంత ఇవ్వగలం? ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి కానీ మనం క్యాల్కులేట్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళు కేవలం ఆ రోజు చేసే పనికి కాదు శాలరీ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి, వాళ్ళు అంతకుముందు చేసిన వర్క్స్కి, వాడి తాలూకా సక్సెస్ రేట్కి, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనుషులను అసలు భూమి మీద మనం క్యాలిక్యులేట్ చేయలేము. అలాంటి టాప్ పర్సనాలిటీస్ చాలామంది ఉంటారు. అయితే అందరూ అనేది, సార్ మనకెందుకు అంబానీ గురించి మనకెందుకు, టాటా గురించి మనకెందుకు, వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో అసలు మన టైంకి మనం ఎలా వాల్యూ కట్టాలి, మనం అసలు మన టైంని ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నాం అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచిస్తే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్కి పెర్ ఇయర్ ఒక 1 lakh రూపీ ఫీజు అనుకుందాం. 1 lakh రూపీ ఫీజు అంటే రోజు క్యాలిక్యులేట్ చేసేసరికి పర్ డే వచ్చేసరికి 200-300 రూపీస్ అవ్వచ్చు. మనం ఒక రోజు స్కూల్కి రాకపోతే, కాలేజ్కి రాకపోతే 200 రూపీస్ వేస్ట్ అయినట్టు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆఫీస్ ఉంది మనకి, మన ఆఫీస్కి ₹1,00,000 రెంట్. ₹1,00,000 రెంట్ అంటే పెర్ డే క్యాలిక్యులేషన్ వచ్చేసరికి 3,000 రూపీస్ అనుకుందాం 30 డేస్కి. అంటే మనం ఒక రోజు ఆఫీస్కి వచ్చి 3,000 రూపీస్ సంపాదించాలి దీని మీద. అప్పుడే మనం నెల అయ్యేసరికి ఆఫీస్కి రెంట్ కట్టుకోగలం. కట్టుకోలేని పరిస్థితుల్లో ఏమవుతుంది, ఆ రోజు ఆ 3,000 సంపాదించలేదు అంటే ఆ రోజు టైం అంతా వేస్ట్ అయినట్టే. ఈ వేస్టేజ్ని చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు వచ్చాం, వెళ్ళిపోయాం, ఫలానా ప్లేస్కి వెళ్ళాం, మాకు డబ్బులు పెద్దగా ఖర్చు అవ్వలేదు, ఫలానా ఈవెంట్కి వెళ్ళాం, మాకు డబ్బులు పెద్దగా ఖర్చు అవ్వలేదు అనుకుంటారు. ప్రపంచంలో డబ్బులు ఒకటే ఖర్చు కాదు, వేస్ట్ అయ్యేది, టైం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఒక పని చేసేటప్పుడు, ఒక ఈవెంట్కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఒక క్లయింట్ని మీట్ అయ్యేటప్పుడు, ఇంకోటి చేసేటప్పుడు ఆల్వేస్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ అబౌట్ ద టైమ్ ఆల్సో. సో ఈ టైంని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మీకు ఒక టిష్యూ పేపర్ ఇస్తాను. ఓకే, మీ ముందు ఒక డస్ట్బిన్ ఉంది, నలిపేసి అందులో పడేయండి టిష్యూ పేపర్ని. పడేశారు. ఎందుకు పడేశారు? టిష్యూ పేపర్ కాబట్టి, డస్ట్బిన్ కాబట్టి, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి దాన్ని పడేశారు. అయితే నేను మీకు కొన్ని నోట్స్ ఇస్తాను. ఓకే, ఏ నోట్స్ ఉన్నాయో చూడండి. అందులో 2,500, 200, 100, 20, 10. మీ 2,000 రూపీస్ నోట్ అందులో పడేయండి డస్ట్బిన్లో. సార్ నా వల్ల అసలు అవ్వదు, డబ్బుల్ని డస్ట్బిన్లో పడేయడం. పోనీ 500 రూపీస్ నోట్ కానీ 200 కన్నా 2,000 కన్నా 500 తక్కువ కదా. 200 రూపీస్, 100 రూపీస్, 10 రూపీస్ నోట్ కూడా మీరు డస్ట్బిన్లో వేయరు. ఎందుకంటే మీరు ఆ పేపర్కి విలువ ఇస్తున్నారు, ఇంకో పేపర్కి విలువ ఇవ్వలేదు. అలాగే మీరు ఒక మనిషికి విలువిస్తారు, ఇంకో మనిషికి విలువ ఇవ్వలేదంటే ఆ మనిషి ఆ టైంని ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేశాడు అన్న దాని మీదే ఆ క్యాలిక్యులేషన్ అనేది మనం చేస్తాం. ఇంకొక రఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా మాట విని ఒక 2,000 రూపాయల నోటు నలిపేసి పడేయండి అందులో. ఇప్పుడు ఎలా అయితే ముందు టిష్యూ పేపర్ నలిపేసి పడేశారో 2,000 రూపాయల నోట్ అలా నలిపేసి పడేయండి. చూసారా, నలపలేకపోతున్నారు. నా వల్ల అయితే అవ్వదు. సో డస్ట్బిన్లో పడేశారు. ఈరోజు మీరు ఆఫీస్కి వచ్చి
ఏ పని చేయకుండా వెళ్ళిపోతే ఒక 2,000 రూపాయల నోట్ అలా వదిలేసినట్టే. అబ్బా, ఏ పని చేయలేదు, ఇవాళ నాకు పనేం లేదు, నేను ఖాళీగా ఉన్నాను, నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను, నేను చిల్లో ఉన్నాను, వీళ్ళు పెద్ద బిజీ ఏం లేదు, పని ఏమీ జరగలేదు. కానీ నెల అయ్యేసరికి మీ 3,000 రూపాయల ఖర్చు, 4,000 రూపాయల ఖర్చు పెర్ డేకి అవుతుంది రెంట్ కట్టడానికి. సో దీని మీద మనం పని చేసుకోవాలి, పని చేసిన దాని మీద డబ్బులు సంపాదించాలి, కొంతమందికి శాలరీస్ ఇవ్వాలి, ఇంకో పని చేయాలి. సో ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ టైం క్యాలిక్యులేషన్ కనుక మీరు నిజంగా ఏ పని చేయకుండా వదిలేస్తే నిజంగా ఒక 2,000 రూపాయల నోట్ ఇప్పుడు మీరు పడేసినట్టు నలిపేసి పడేసినట్టు. సో మనం ప్రతిసారి డబ్బు ఒక్కటే కాదు వేస్ట్ చేసేది, టైం కూడా వేస్ట్ చేస్తాం. అఫ్కోర్స్ 24 గంటలు ఎవరు ప్రొడక్టివ్గా ఉండలేరు. ఉండే 8 అవర్స్ 10 అవర్స్ ప్రొడక్టివ్గా ప్రాపర్గా వర్క్ చేసుకుంటున్నావా లేదా, చేసుకోకపోతే గుర్తుపెట్టుకోండి ఒక 2,000 రూపాయల నోట్ కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువ నోట్ పడేసినట్టే. సో నెలకి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తే పెర్ డే మీరు 3,000 యావరేజ్గా ఎర్న్ చేసినట్టు. సో ఒకరోజు ఏ పని చేయలేదంటే మీరు 3,000 సంపాదించలేదు, అంటే 3,000 సంపాదించలేదంటే అర్థం 3,000 నలిపేసి డస్ట్బిన్లో పడేశారు. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ చేసేటప్పుడు కానీ, స్టార్టప్ కంపెనీస్ రన్ చేసేటప్పుడు కానీ, మీరు ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేటప్పుడు కానీ ఆల్వేస్ క్యాల్కులేట్ యువర్ మనీ. ఈరోజు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను అంటే 3,000 కాకుండా నాకు 5,000 అక్కడ వస్తుందా రావట్లేదా, అక్కడి నుంచి నేను ఏం నేర్చుకున్నాను. ప్రతిదీ డబ్బు రూపాయినా రాదు. మనం టైంకి ఎలా అయితే వాల్యూని కట్టామో నాలెడ్జ్కి, ఇన్ఫర్మేషన్కి కూడా వాల్యూ కడతాం. అక్కడ ఎవడో కలవచ్చు మనకి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో, ఏదో బిజినెస్ షేర్ చేయొచ్చు, లేదా ఇంకో నెట్వర్కింగ్ ఈవెంట్ అటెండ్ అయ్యొచ్చు, లేదా మనం ఒక ఎక్స్పోకి అటెండ్ అయ్యొచ్చు, లేదా ఒక పర్సన్ని కలవడానికి వెళ్ళాం, వేరే కంపెనీ ఫౌండర్నో స్టార్టప్ కంపెనీ మెంబర్నో కలవడానికి వెళ్ళాం, అతని దగ్గర నుంచి మనకి ఇన్పుట్ బిజినెస్ ఏదో ఒకటి రావచ్చు. సో ఎప్పుడైతే మీరు ప్రతి విషయాన్ని బిజినెస్లో ఉన్నప్పుడు కమర్షియల్గా చూస్తారో అప్పుడే మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. కేవలం టేక్ ఇట్ గ్రాంటెడ్గా పర్వాలేదు, ఈరోజు ఏ పని లేదు, నేను ఏమీ చేయను అనుకుంటే ఇలా రోజుకి ఎన్ని వేల 3,000 రూపాయల నోట్లు, 5,000 రూపాయల నోట్లు పడేసి డస్ట్బిన్లో వేస్తున్నారో ఆలోచించండి. ఇలా ఆలోచిస్తే కనుక ఎవరు టైంని అంత ప్రాపర్గా వేస్ట్ చేసుకోరు. కనీసం 8 to 10 అవర్స్. చాలా సందర్భాల్లో టైంని చాలా ఈజీగా వేస్ట్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే అది మన చేతుల్లో పని కదా అని. దాని నుంచి ఎంత నష్టం అనేది అసలు లైవ్లో ఎప్పుడు నేను చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఏం చెప్తున్నారో అనుకున్నాను కానీ ఇంత వాల్యూ ఉంటుందని తెలీదు. మన టైంని కూడా మనం వెలకట్టుకున్నప్పుడే అది ఏదైనా పాసిబుల్ అవుతుంది లైఫ్లో. అది బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఒక గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలామంది బిజినెస్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉంటారు, ఐడియాస్ గురించి అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే మనం టైంని ఎలా యూస్ చేస్తున్నాం, ఏ విధంగా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇలా చాలామంది వీటి గురించి తెలియదు. వాళ్ళకి ఏమైనా క్లాసెస్ కావాలనుకున్నా, 1-to-1 పర్సనల్గా ఏమైనా సెషన్స్ కావాలి అనుకున్నా మీరు అవైలబుల్గా ఉంటారు. ఎస్ ఉషా గారు, బేసిక్గా ఎవరు బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి డౌట్స్, క్లారిటీస్ కావాలనుకున్నా మనం 2 వేస్లో మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాం. ఒకటి 1-to-1 కన్సల్టేషన్స్, ఇంకోటి వర్క్షాప్స్. 1-to-1 కన్సల్టేషన్ ఏంటంటే ఎవరైనా బిజినెస్ గురించి రఫ్ ఇన్ఫర్మేషన్ లేదా క్రిస్ప్గా ఇన్ఫర్మేషన్ కావాలి, మేము ఫలానా చోట మాకు లోన్ కావాలి, ఫండింగ్ కావాలి, లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదో రెడీ చేసుకోవాలి, లేదా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఈ ఐడియా మేము అనుకుంటున్నాం, ఎక్కడెక్కడ మేము ఎలా బైఫర్కేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, బ్రాండింగ్ కానీ గైడ్లైన్స్ కానీ ఎలా ఉండాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే 1-to-1 అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు, ఏదో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ ఎ గుడ్ డే.